ఓకే అండి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు హైడ్రా, గతంలో హైడ్రా, మరొక వైపు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, వర్గీకరణ బిల్లు, బీసీ కులగణన ఇలాంటి పరిస్థితి ఇలాంటి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎప్పుడైతే ప్రైవేటు వారికి అప్పగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుందో రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున విమర్శలకు అంటే ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఒకవైపు గ్రూప్ 1 యొక్క ఫలితాలపై విమర్శలు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాదాపు 35,000 పైగా ఆ కాంట్రాక్ట్ పోస్టులు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇలాంటి తరుణంలోనే ఇలాంటి పరిస్థితుల్లోనే మరి ఇక్కడ ఒక టీఎస్ఏఈ జాబ్స్ నోటిఫికేషన్ 2025 సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 5వ తేదీ నాడు 390 పోస్టులకి ఇక్కడ ఏఈ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నెలకు 33,800 రూపాయల జీతం అండి. 390 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నియామకానికి ఏప్రిల్ 4 నాడే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందిరమ్మ పథకం కోసం ఈ కొత్త ఇంజనీర్లను ఇక్కడ నియమించడం జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ లోపు వీళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ మరి ముఖ్యంగా ఏఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 44 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే ఏఈలు ఇక్కడ ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకుంటుంది. వీరికి నెలకి 33,800 రూపాయలు ఇక్కడ జీతం ఇస్తారు. వచ్చిన మార్కులు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. 33 మండలాల్లో 33 జిల్లాలో మండలానికి ఒకరిని నియమిస్తారు. ఇక్కడ మండలానికి ఒకరిని మాత్రమే నియమిస్తారు. వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ స్కీమ్ యొక్క ఇండ్ల యొక్క నిర్మాణం కోసం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ఇక్కడ దీనితో పాటు ఇక్కడ భాగంగా మరి ఈ పోస్టులకు ఇక్కడ ఒక సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ పూర్తి చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకే ఇది అవకాశం కూడా కల్పించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు కూడా ఇవ్వడానికి ముందుకు రాబోతుంది. నోటిఫికేషన్లు తీద్దాం అనేక లక్ష్యంతో ఉన్నది ప్రభుత్వం. ఇది యొక్క నిరుద్యోగుల యొక్క ఆశలు సన్నగిలుతున్న యొక్క నేపథ్యంలో మొన్నటి వరకు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పైన నమ్మకం పెట్టుకొని ఎన్నో చదువుతున్న యొక్క మా విద్యార్థులకు మాకు అన్యాయం జరిగింది, ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులు ఇక్కడ ఆందోళన ఉన్న యొక్క నేపథ్యం. ప్రభుత్వం పైన రకరకాలుగా విమర్శలు వస్తున్న యొక్క నేపథ్యంలో 5,000 పైగా డిఎస్సి పోస్టులకి నోటిఫికేషను ఇవ్వాలి. 2,000 యొక్క గెజిటెడ్ యొక్క పోస్టులను కూడా త్వరితగతిన భర్తీ చేయాలి. ఈ ఏప్రిల్లోనే ఎస్ఐపిసి యొక్క అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి గత క్యాలెండర్లో చెప్పడం జరిగింది. వర్గీకరణకు గెజిటెడ్ నోటిఫికేషన్ రేపో మాపో వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని
తీసుకోబోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా రాయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఒక వెలుగాలి. ఇక్కడ రైతు పొలాన్ని దున్నితే ఆ రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతావు. ఈరోజు చూడండి, 5:30కి రీడింగ్ హాల్ పోతే రాత్రి వచ్చేసరికి దాదాపు ఇక్కడ 12-11 అవుతుంది. చాలామంది ప్రిపరేషను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఈరోజు ఎగ్జామ్ పెట్టిన రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఇక్కడ పోటీ పడాలి. వాళ్ళతో నువ్వు ఇక్కడ పోటీలో ఉండాలంటే నీ ప్రిపరేషన్ ఇక్కడ ఇంకా బలంగా కొనసాగాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. 3 రోజులు జాగ్రఫీ, 3 రోజులు హిస్టరీ, 3 రోజులు పాలిటీ చదివి వాటిపైన మోడల్ పేపర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఎంత చదువుతుంది ముఖ్యం కాదు, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి ఏ నోటిఫికేషన్ వచ్చినా పక్కా నీదంటూ జాబ్ ఉండాలి. రీసెంట్లీ చూడండి, ఒక అమ్మాయి చిన్న ఫ్యామిలీ వాళ్ళది, ఆ స్థితిలో నుంచి వచ్చి అమ్మాయి గ్రూప్ 1 సెలెక్ట్ అయింది, గ్రూప్ 2 సెలెక్ట్ అయింది, గ్రూప్ 3 సెలెక్ట్ అయింది, గ్రూప్ 4 జాబ్ కూడా 4 జాబ్లు కూడా రావడం జరిగింది. అంటే కాంపిటేటివ్ మీద మనకు ఒక అవగాహన ఉంటే, కాంపిటేటివ్ మీద మనకంటూ ఒక అవగాహన ఉంటే ఏదో విధంగా మనం ఇక్కడ రాణించగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ మనం అక్కడ అప్పటికప్పటికి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వస్తుందా, లేట్ అయిద్దా, ఏమైద్ది, ఏం పోతుంది, ఆ ఆలోచనలు ఇక్కడ నీకు ఉండొద్దు. కాబట్టి నోటికి ఎన్ని లక్షల మంది రాస్తున్న నీకు సంబంధం లేదు. రేపు ప్రతి పోటీ పరీక్షలో సుమారు 5 నుండి 6 లక్షల మంది ఇక్కడ అప్లై చేస్తారు. ఇందులో దాదాపు ఇక్కడ కేవలం 3 లక్షల మంది ఒట్టిగా అప్లై చేసే బ్యాచ్ ఉంటుంది. 2 లక్షల మంది ఇక్కడ పుస్తకాలు, అంటే ఇక్కడ బయట జిరాక్స్ సెంటర్లు, ఏదో ఆన్లైన్ తీసుకునే బ్యాచ్ ఉంటుంది. ఇంకో 1,00,000 మందిలో ఇక్కడ దాదాపు ఒక 80,000 మంది పైగా ఇందులో ఒకే అటు కోచింగ్ అని చెప్పి ఇటు జాబ్ అని చెప్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇందులో నీకు గట్టిగా పోటీచ్చే వాళ్ళు 5,000 మంది ఉంటారు. ఈ 5,000 మందిలో చివరికి విజేతలుగా 500 మంది మాత్రమే నిలబడగలుగుతారు. అంటే నువ్వు ఎక్కడుంటావో నీకు నువ్వే గమనించుకోవాలి. ఒక సబ్జెక్టు డిగ్రీ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని ఇక్కడ నువ్వు పాస్ కావచ్చు. ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. నీ లక్ష్యం కూడా ఒకే నెలకు సాఫ్ట్వేర్లో 2 లక్షల రూపాయలు వచ్చినా కూడా వేస్ట్ అండి. ఓకే, నీ అక్కడ గవర్నమెంట్ సెక్టరీస్, గవర్నమెంట్ ఇక్కడ ఈ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఇక్కడ ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశం మీరు ఇక్కడ బాగా వినియోగించుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ల కోసం లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఒకే బయట ప్రైవేట్ జాబ్లకి సెలవులు పెట్టుకొని ఏదో నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో నేను నిలబడగలుగుతా అనేక లక్ష్యంతో ముందుకు పోతున్న వాళ్ళు ఉన్నారు. ఈసారి రాబోతున్న నోటిఫికేషన్లకి భారీగా మరి అప్లికేషన్స్ ఉంటాయి, భారీగా పోటీలో ఉన్నారు. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎక్కడ పోగొట్టుకున్నావు, ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే, ఈసారి కాబోయే విజేత నువ్వే. కానీ అక్కడ మరి నువ్వు ఒక నిలకడగా స్థిరంగా ఉండి ఇటు ప్రిపరేషను, అటు జాబు, ఇటు ప్రిపరేషను, అటు ఏదో ఆలోచన వద్దు. కూర్చున్నావు ఒక 5-6 నెలలు కూర్చో. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో 50 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఆలోచనతో
ప్రభుత్వాలు ఉన్నాయి. ఆల్రెడీ రేపో మాపో ఏపీలో 16,000 పోస్టుల పైగా డిఎస్సి నోటిఫికేషన్ గ్రామ సచివాలయాలకు కూడా అంటే ఖాళీగా ఉన్నాయి. వాటికి కూడా నోటిఫికేషన్ ఇక్కడ రాబోతున్న యొక్క నేపథ్యం. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో నీ ప్రిపరేషన్ అనేది బలంగా కొనసాగాలి. ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఓకే, ఒకవైపు ప్రభుత్వం కాంట్రాక్ట్ జాబులు అక్కడ పర్మనెంట్ చేయమని అక్కడ చెప్తున్న యొక్క నేపథ్యంలో 35,000 పోస్టులు పైగా తొలగించడానికి రంగం సిద్ధమైంది. కానీ ఇందిరమ్మ యొక్క ఇండ్ల యొక్క పర్యవేక్షణ నిర్మాణానికి ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్లో నియమించబోతుంది. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ ఏప్రిల్ 11th లోపు ఇక్కడ 11th నాడే లాస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ మన మండలాల్లోనే మన యొక్క మార్కుల యొక్క ఇంటర్ బేసిక్ మార్కుల యొక్క బీటెక్ యొక్క మార్కుల ప్రతిభ ఆధారంగానే నేను ఎంపిక చేసే యొక్క అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓకే, వీటికి అప్లై చేయండి. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళండి. క్లాస్ విన్న ప్రతి ఒక్కరూ గ్యారెంటీ అక్కడ మీరు రేపటి విజేతలు ఉండాలి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, ఓకే, స్టాక్ పాలిటీ, జీకే పాలిటీ, జీకే హిస్టరీ, జీకే ఎకనామిక్స్, జీకే సైన్సు, కరెంట్ అఫైర్స్ విపత్తు, కరెంటు జాగ్రఫీ, కరెంటు పాలిటీ, ఇవన్నీ అంశాలు కూడా మన యాప్లో ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ప్రిపేర్ కాండి. ఈసారి ఖచ్చితంగా నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈ నోటిఫికేషన్లో పక్కా నువ్వు ఒక విన్నర్గా తిరిగి వెళ్ళాలి. గతంలో చాలా సందర్భంలో ఫెయిల్యూర్ కావచ్చు. ఒక అమ్మాయి ఎస్ఐ రాస్తే రాలేదు, అక్కడ ఈవెంట్స్ పోయింది. గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 3 రాలేదు. మన గ్రూప్ 1లో అమ్మాయికి ఎంపీడీఓ పోస్ట్ చేయక అవకాశం. అంటే ఎక్కడ విఫలమైన కాదు, విఫలం అవుతున్నాం అంటే దేవుడు మనకి ఇంకోటి ఇవ్వబోతున్నాడు. అదే గ్రూప్ 3 వస్తే ఆమెకి ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది, డైరెక్ట్ ఇవ్వాలా. అదే ప్రిపరేషన్లో ఆమె కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఒక ఎంపీడీఓగా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించండి. మన యాప్లో ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, మన యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంటే 8142578439 ఇది మన యొక్క టెలిగ్రామ్ నెంబర్. టెలిగ్రామ్లో కూడా మీకు డైలీ కొన్ని క్లాసెస్ కూడా వస్తుంటాయి. ఓకే, ఈసారి నువ్వు తప్పనిసరిగా ఒక విన్నర్గా విజేతగా నిలబడగలగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.